Hallelujah. Praise the Lord. Wonderful, wonderful, wonderful. You are wonderful, God. అందరం ప్రభు తట్టు చేతులు ఎత్తుదాం. ప్రభుతో చెబుదాం, నీవు గొప్పవాడు ప్రభువా, నీవు ఆశ్చర్యకరుడు, నీవు ఆలోచనకర్త, నీవు అద్భుతమైన దేవుడు. యు ఆర్ వండర్ఫుల్ గాడ్, యు ఆర్ ఆసమ్, యు ఆర్ కంపాషనేట్, యు ఆర్ మర్సిఫుల్, యు ఆర్ హోలీ, యు ఆర్ రైచుస్ గాడ్. నీవు నీతిమంతుడమైన దేవుడు ప్రభువా, నీవు పరిశుద్ధుడు నాయన. ప్రభు తట్టు చేతులెత్తి కొద్ది నిమిషాలు దేవుని కొందనాలు చేద్దాం. లెట్స్ ఆల్ వర్షిప్ ద లార్డ్. గ్లోరిఫై 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 ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రైజ్ ద నేమ్, ప్రైజ్ ద నేమ్, ప్రైజ్ ద నేమ్, ప్రైజ్ ద నేమ్. హోలీ 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 గాడ్, వి లవ్ యు లార్డ్. పరిశుద్ధుడా నీకు వందనాలు, ఘనుడా నీకు వందనాలు, మహోన్నతుడా నీకు వందనాలు, సర్వాధికారి వందనాలు, సర్వశక్తిమంతుడా వందనాలు, నీతిమంతుడా వందనాలు, దయాళుడా వందనాలు, కరుణా కటాక్షముతో నింపబడిన దేవా, filled with compassion, Lord, loving kindness. Awesome, 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 awesome God, powerful God, holy God, righteous God, excellency, excellency, excellency. Yes, ప్రభుతో చెబుదాం, దేవుని గణపరచుదాం, ఆరాధించుదాం. ఈ ఉదయ కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచు ఉండగా, గాడ్ ఈజ్ స్పీకింగ్ విత్ యూ. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు, ఘనుడా వందనాలు, సర్వోన్నతుడా వందనాలు, సర్వాధికారి వందనాలు. ఈ దినం కొరకు కూడా స్తోత్రాచరిస్తున్నా. నీ బలమైన అభిషేకము ప్రతి బిడ్డను ఈ దినము కూడా తాకును గాక. ఫిల్ ఎవ్రీ హార్ట్ లార్డ్. ప్రతి హృదయాన్ని నింపును గాక, ప్రతి అంతరంగాన్ని నింపును గాక. దేవుని శక్తి, దేవుని ప్రభావం, దేవుని సన్నిధి ఇప్పుడే అగ్ని అభిషేకము కుమ్మరించబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. దేవాని అభిషేకము నాయన ప్రతి స్థలములో కుమ్మరించబడును గాక. Pour out in every country, God, in every land of the earth. Heavenly blessings, heavenly blessings. Pour out. కుమ్మరించబడును గాక ప్రపంచం మీదకి, భూమి మీదకి, మా దేహాల్లోనికి, మా హృదయాంత రంగాల్లోనికి. జీసస్ గ్రేస్ మినిస్ట్రీస్ చర్చిలోనికి ప్రభువా, జేజిఎం చర్చిలోనికి ఇప్పుడే కుమ్మరించబడును గాక. ప్రతి బిడ్డ హృదయంలోనికి కుమ్మరించబడును గాక. ఈ కాలనీ మీదకి, స్థలం మీదకి, మండలం మీదకి, ఈ యొక్క దేవా అర్బన్ ఏరియా మీదకి, నిజామాబాద్ జిల్లా మీదకి యేసు రక్తము కుమ్మరించబడును గాక. The holy presence in the name of Jesus. Pour out, pour out, pour out, pour out. ప్రతి హృదయములో దేవుని సన్నిధి నింపబడును గాక. ప్రతి అంతరంగములో దేవుని సన్నిధి నింపబడును గాక. దేవుని శక్తి నింపబడును గాక. దేవుని అభిషేకం నింపబడును గాక. పరిశుద్ధాత్మ సన్నిధి ఇప్పుడే ప్రతి బిడ్డను నింపును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ దేవుని వందనాలు చెల్లిద్దాం, దేవుని స్తుతించుదాం. లెట్స్ ఆల్ వర్షిప్ ద లార్డ్, వర్షిప్ ద లార్డ్, వర్షిప్ ద హోలీ గోస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా దేవా, నిజమైన ప్రసన్నతను ఆహ్వానిస్తున్నా, నిజమైన సన్నిధిని ఆహ్వానిస్తున్నా, పవిత్రమైన పరిశుద్ధమైన సన్నిధిని ఆహ్వానిస్తున్నా. నీ అగ్ని అభిషేకము ప్రతి ఇంటిని ప్రభువా, ప్రతి నాయన దేహమును, ప్రతి హృదయాన్ని నాయన గొప్ప సన్నిధి నింపునట్లుగా ప్రకటన చేస్తూ ఉన్నాం ప్రభువా. వీఆర్ డిక్లేరింగ్ గాడ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యువర్ ప్రెసెన్స్ ప్రతి బిడ్డను నింపును గాక, నింపును గాక, నింపును గాక, నింపును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే, నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే, నెమ్మది ఉదయించే అది శాశ్వతమైనదయ్యా. నెమ్మది ఉదయించే
అది శాశ్వతమైనదయ్యా. అందరం చెబుదామా? నెమ్మది ఉదయించే, అది శాశ్వతమైనదయ్యా. కోటి కోటి స్తోత్రం డాడీ, 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 కోటి కోటి స్తోత్రం డాడీ. స్తోత్ర బలి, స్తోత్ర బలి, మంచి దేవానికేనయ్యా. శుభవేళ ఆనందమే, నా తండ్రి నీ చిరుపాదమే. ఈ శుభవేళ ఆనందమే, నా తండ్రి నీ చిరుపాదమే. ఈ శుభవేళ ఆనందమే, నా తండ్రి నీ చిరుపాదమే. అవును ప్రభువా, నీ సన్నిధిలో మేము ఆనందించినట్లుగా, అధికముగా నిన్ను స్తుతించినట్లుగా, ఎక్కువగా నిన్ను మహిమపరచునట్లుగా మమ్మల్ని, మా కుటుంబాన్ని అప్పగిస్తూ ఇదేమో నాతో మాతో మాట్లాడమని వేడుకుంటూ నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరూ కూర్చుందాం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఇదేనా కూడా మరి కూడొచ్చిన ప్రతి ఒక్కరికి మన ప్రభువును రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైనటువంటి గొప్ప నామంలో హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓకే, సో ఇదేనా కూడా ప్రభువుని స్తుతించడానికి, యేసయ్యను ఆరాధించడానికి ప్రభు చక్కటి అవకాశం మనకిచ్చాడు. ఆమేన్. God has given us this great opportunity to worship the Lord. దేవుని ఆరాధించటానికి యోగ్యత, అర్హత మనకి ఏమి లేదు పిల్లారా. దేవుని సమీపించటానికి, అసలు దేవుని దగ్గరికి రావటానికి, ఒక మనిషి దగ్గర రావటానికే కొన్ని యోగ్యతలు కావాలి కదా. లాయర్స్ని కానీ, డాక్టర్స్ని కానీ, కలెక్టర్ కావచ్చు, ఇలాగా అధికారులు, మరి ఈ సమాజంలో సేవ చేసేటువంటి సేవకులు, మరి జడ్జి కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎస్పీ గారు కావచ్చు, డిఎస్పి, డిఐజీ, ఇలా చెప్పుకుంటా పోతే డీజీపీ, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే, ఎంపీలు, మనుషుల్ని వాళ్ళని దర్శించాలంటే, వాళ్ళని సంధించాలంటే ఏం కావాలి చెప్పండి? ఒక రీజన్ కావాలి ముందు కదా, దాంతోపాటు ఒక అర్హత కావాలి కదా. రీజన్ లేకుండా, అర్హత లేకుండా ఎవరిని బట్టి తాను దర్శించగలుగుతామా? దర్శించలేరు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి మనకు కావలసినటువంటి దానిని మనం తీసుకొని వెళ్తాం. అలాగే పిల్లారా, దేవాతి దేవుడు, సర్వ సృష్టికర్త, ఈజ్ ఆల్ మైటీ గాడ్. ఎవరండి ఆయన చెప్పండి? ఆల్ మైటీ, సర్వ శక్తిమంతుడు. ఆల్ మైటీ అంటే ఈజ్ అ యూనివర్సల్ గాడ్, ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్. ఈ ప్రపంచానికి అంతటికీ సృష్టికర్త. హల్లెలూయా. ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ అండ్ గాడ్ ఆఫ్ గాడ్స్. ఆయన ప్రభులకు ప్రభు, ఆయన దేవాతి దేవుడు, ఆయన రాజులకు రాజు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన దర్శించడానికి మనకు ఒక రీజన్ ఉండాలిగా, ఉండాలా లేదా? ఒక అర్హత ఉండాలిగా. అర్హులం కాదు మనం, ఏ రీజన్ లేదు మనకి, ఆయన దగ్గరికి వెళ్ళటానికి కూడా ఏమీ లేదు. కానీ పిల్లారా, యేసుక్రీస్తు ద్వారా మనకు ఒక అర్హతను, ఒక రీజన్ ప్రభు ఇచ్చాడు. హల్లెలూయా. ఇదిగో ఈ రీజన్తో, ఇదిగో ఈ యొక్క ఉద్దేశంతో, ఈ సమస్యతో దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మీరు మీ ప్రార్థన మనవులన్నీ కూడా, మీ విన్నపాలన్నీ కూడా, మీ అవసరతలు, మీ అక్కరతలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవునికి సమర్పించండి. హల్లెలూయా. కృతజ్ఞత పూర్వకంగా సమర్పించండి. సబ్మిట్ ఆల్ యువర్ అప్లికేషన్స్ అండ్ సప్లికేషన్స్, ఆల్ ఆఫ్ ప్రేయర్ రిక్వెస్ట్స్
టు ద లార్డ్ విత్ థ్యాంక్స్ గివింగ్. హల్లెలూయా. త్రూ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు ద్వారానే పిల్లారా, యేసు క్రీస్తు తప్ప ఈ భూమి మీద మనకి ఏది కూడా యాక్సెప్ట్ చేయబడదు. ఆయన రక్తం లేకపోతే, ఆయన మరణం లేకపోతే, ఆయన పునరుద్ధానం లేకపోతే, ఆయన శ్రమలు, ఆయన బాధలు, ఆయన నిందలు, అవమానాలు ఈ భూమి మీద లేకపోతే, హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు వారు మనందరి కోసం చనిపోయాడని దేవుని వాక్యము, లేఖనము మన తెలియచేయబడతా ఉంది. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. ఓకే, ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈ దినం? సంతోషంగా ఉన్నారా? ఎంతమంది బాధతో ఉన్నారు? బాధతో ఉన్నావా? సంతోషం. బాధ కూడా మంచిదే మనకి. ఇంకా ఎక్కువగా మనమేంటో మనం తెలుసుకుంటాం, దేవుడు ఏంటో తెలుసుకుంటాం. బాధలు కూడా రావాలి, బాధలు వస్తూ ఉండాలి. సూర్యుడు చంద్రుడు ఉన్నట్లుగా మనకేముండాలి? సంతోషం ఉండాలి, బాధ ఉండాలి. దాని విలువ తెలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. బాధలో కూడా మనము దేవుని స్తుతించాలి పిల్లరా, సంతోషంలో కూడా దేవుని స్తుతించాలి. హల్లెలూయా. వి మస్ట్ వర్షిప్ ద లార్డ్ ఆల్వేస్ ఇన్ హ్యాపీనెస్ అండ్ ఇన్ సారోఫుల్నెస్ ఆల్సో. ప్రైజ్ ద లార్డ్. ఆల్వేస్ వి మస్ట్ వర్షిప్ ద లార్డ్. దేవునికి వందనాలు చెల్లించటం అది చాలా 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 మంచిది. హల్లెలూయా. ఇట్ ఈస్ గుడ్ ఫర్ us ఆల్వేస్. ప్రతిరోజు మనకు మంచిది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనం దగ్గర నుండి 10వ వచనం వరకు చదువుకుందాం. మాథ్యూ చాప్టర్ 4 వర్స్ 8 through 10. మరలా అపవాది మిగులు ఎత్తైన యొక్క కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, ఎత్తైనటువంటి కొండ మీదకి యేసు ప్రభువుని తోడుకొని పోయి అనంత బైబిల్ గ్రంథంలో. అగైన్ the devil took him to a very high mountain and showed him all the kingdom of the world and their glory. ఈ లోకములో ఉన్నటువంటి రాజ్యాలన్నిటిని కూడా, వాటి మహిమను అంతటిని కూడా యేసు ప్రభువుకి చూయించటం మనం ఇక్కడ గమనిస్తా ఉన్నాం. తెలీదా యేసు ప్రభువుకి? యేసు ప్రభువుకు తెలీదా? యేసు ప్రభువుకి తెలుసని సాతానికి, అపవాదికి తెలీదా? తెలుసు అపవాదికి కూడా. యేసు ప్రభువుకి తెలుసు. యేసు ప్రభువు సర్వ సృష్టికర్తని, ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడిన తర్వాత దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తులతో మాట్లాడి వ్రాయించినటువంటి మాటలు. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆయన చెప్పండి, నేను చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత మీరు ఈ మాటలు ప్రకటన చేయండి అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు ఇచ్చినటువంటి అధికారముతో వారు ప్రకటన చేశారు. వారు రాసిన పుస్తకాల్లో ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుండి 3 వచ్చిన వరకు, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. In the beginning there was word, the word was with God, and the word was himself God. Hallelujah. సమస్తమును ఆయన మూలముగా కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఎవ్రీథింగ్ వాజ్ మేడ్ బై హిమ్, త్రూ హిమ్. వితౌట్ హిమ్ నథింగ్ వాజ్ మేడ్ విచ్ వాజ్ మేడ్. ఏదైతే సృష్టించబడిందో అది ఆయన లేకుండా సృష్టించబడలేదు. సమస్త సృష్టికి కారణభూతుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. 14 వచ్చి చెబుతా ఉంది, ధర్మశాస్త్రము మోషే ద్వారా ఇవ్వబడింది కానీ కృపా సత్యము యేసుక్రీస్తు ద్వారా వచ్చింది అని చెబుతా ఉంది. యోహాను సువార్త 1:14లోను. అలాగనే ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడై మన మధ్యలో సంచరించెను, నివసించెను అని 14 నుండి 18 వచ్చిన వరకు మనం చదువుకుంటాం పిల్లారా, మనం చెప్పుకున్న మాటలు. సో యేసు క్రీస్తు వారికి తెలియదా? ఆయన తెలుసు. మరి ఆయనకి ఎందుకు చూపిస్తున్నాడు? ఎక్కడైనా కానీ, ఏ విధము చేతనైనా కానీ లొంగ తీసుకోవాలనేది సాతాను యొక్క ప్లాన్.
మనుషుల్ని లొంగ తీసుకోవాలి, మనుషుల్ని మాయతో మోసం చేయాలి. యేసు ప్రభుని ఒక్కడిని మోసం చేస్తే చాలు అందరు మోసంలో పడిపోతారని చెప్పి సాతానుడు అపవాది యొక్క ప్లాన్. అపవాది మోసం చేస్తూ ఉన్నాడు, సాతానుడు మోసం చేస్తూ ఉన్నాడు. మన జీవితాలను వాడు మోసం చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నాడు. పిల్లారా, యేసు ప్రభువు చూపించాడు, ఈ లోక రాజ్యములన్నీ చూపించాడంట. ప్రతి రాజ్యం, ప్రతి జిల్లా, ప్రతి మండలం, ప్రతి ఏరియా. తెలియదు ఆయనకి? భూమి ఆయింది, ఆకాశము మహాకాశాలు ఆయన పట్టజాలనంతా గొప్ప దేవుడు ఆయన. భూమి ఆకాశాల్లో హల్లెలూయా పట్టజాలని వాడు. సొలొమోను భక్తుడు అంటాడు, ఏ పాటిది ప్రభువా నేను నీ కట్టించిన మందిరం? ఎంతో గొప్ప మందిరం, పెద్ద మందిరం, ఉన్నతమైన మందిరం, మహా గొప్పగా కొనియాడబడాలని చెప్పి ప్రపంచంలో ఎక్కడ లేనంత గొప్ప మందిరాన్ని అప్పుడు సొలొమోను భక్తుడు కట్టించాడంట. కట్టించంటాడు, ఇది ఏ పాటిది ప్రభువా? నువ్వు ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత గొప్ప దేవుడు అంటాడు. హల్లెలూయా. ఈ సృష్టికర్త ఎదుట పిల్లి ఏం చేస్తుంది? గెంతులేస్తుంది. సరే, కుక్క అనుకోవాలి దీన్ని, పిల్లితో కూడా పోల్చకూడదు. తోడేలు, కుక్కని, తోడేలని, సర్పమని, ఆది సర్పం, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి రీతులుగా అపవాదుల గురించి పోల్చబడతా ఉంది. వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. వాడు మోసం చేయాలని చూస్తాడు, బాధ పెట్టాలని చూస్తాడు, కృంగదీయాలని చూస్తాడు, నాశనం చేయాలని చూస్తాడు, పాడు చేయాలని చూస్తాడు, పతనం చేయాలని చూస్తాడు అపవాది. వాడు దొంగ, వాడు దోచుకొని వాడు నరహంతకుడు, వాడు భయంకరమైనటువంటి కార్యాలను మానవుడి జీవితంలో చేసేటువంటి వాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవము ఉండదు, లేదు, ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. రాజ్యాలన్నీ చూపించి, మహిమంతా చూపించి ఏమంటున్నాడంటే, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినట్లా వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో. And he said to him, all these I will give you if you will fall down, if you will fall down, if you will fall down and worship me. నాకు కనుక మొక్కితే, నేను నన్ను సేవిస్తే ఇవన్నీ కూడా నీకు ఇచ్చేస్తాను. సాగిలపడి నాకు నమస్కారం చేసిన, సాగిలపడి అంటే వర్షిప్, మొక్కటం అంటే విల్ ఫాల్ డౌన్, కింద బోర్ల పడిపోవటం. చాలా మంది మనుషులు ఎదుట బోర్లు పడతారు, చాలా మంది సృష్టి ఎదుట బోర్లు పడతారు. రోమాపత్రిక 1:15 వచ్చిన దగ్గర నుండి 30 వచ్చిన వరకు మీరు చదువుకుంటూ వెళ్తే చాలా విషయాలు అక్కడ ఉంటాయి. రోమాపత్రికలో 1:15 నుండి 30 వరకు చదవాలి, తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత. మనుషులు దేవునికి ఇచ్చే మహిమనివ్వట్లా, దేవునికి ఇవ్వాల్సిన మహిమనివ్వకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా లోకాన్ని ఆరాధిస్తున్నారు, సృష్టిని ఆరాధిస్తున్నారు. ఈ సృష్టి అంతా కూడా దేవుందే. ఆల్ ద క్రియేషన్, ఆల్ ద యూనివర్స్ ఈజ్ బిలాంగ్స్ టు అవర్ గాడ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వాడేమంటున్నాడు? నాకు సాగిలపడు, నాకు మొక్కు. వాడి పని అదే, ఎప్పుడు మొక్కించుకోవటం. మనుషులు ఎట్లా ఉంటారంటే, ఎప్పుడు వాడు నా కాళ్ళ దగ్గర ఉండాలి అని అనుకుంటారు కదా, వాడు నా కాళ్ళ కింద ఉండాలనుకుంటారు కొంతమంది. కొంతమంది ఏమనుకుంటారు, వాడు నా చెప్పు చేతుల్లో ఉండాలి. ఇంకా ఏమనుకుంటారు, వాడు నా కాళ్ళ దగ్గరే కూర్చోవాలి, నేను ఏది చెబితే అది వినాలి, అదే చెయ్యాలి, ఎప్పుడు కుక్కిని పేరులాగా ఉండాలి, ఏం మాట్లాడకూడదు, నా తర్వాతే ఏదైనా కానీ, నేను కాలెత్తినా చెయ్యెత్తినా ఏమీ అనకూడదు, నేను సైగ చేస్తే చాలు వంగిపోవాలి. ఇలాంటి పదాలు వాడుతూ ఉంటారు పిల్లలు. మనిషిని లొంగ తీసుకోవాలని చూస్తున్నాడు, పాడు చేయాలని చూస్తున్నాడు, బానిసలుగా చేసుకోవాలని చూస్తున్నాడు, నాశనం చేయాలని చూస్తున్నాడు, పతనం చేయాలని చూస్తున్నాడు. భయంకరమైనటువంటి రీతిలుగా
చేయాలని చూస్తా ఉన్నాడు పిల్లారా. బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం సెలవిస్తా ఉంది. లూకాసు వార్త 4:17 దగ్గర నుండి మనం చదువుకున్నట్లయితే చాలా స్పష్టంగా చెబుతా ఉంది. లూక్ చాప్టర్ 4:17-21, 17 నుండి 21 వరకు ఉంది. అక్కడ కొన్ని వాక్యాలు మనం చదువుకుందాం. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగుననే ప్రకటించటానికి. పేదలకు సువార్త ప్రకటించబడాలి, చెరలో ఉన్న వారిని విడిపించాలి, గుడ్డి వారికి కన్నులు తెరిచి వారికి చూపునివ్వాలి, తర్వాత నలిగిన వారిని విడిపించాలి. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అపాన్ మీ బికాస్ he has anointed me to proclaim good news to the poor. He has sent me to proclaim liberty to the captives and recovering of sight to the blind, to set at liberty those who are oppressed. నలిగినటువంటి వారిని పిల్లారా, హల్లెలూయా, those who are oppressed, నలిగిపోయి, కృంగిపోయి, కృషించిపోయి, పతనమైపోయి, పాడైపోయి, అపవాది లొంగ తీసుకొని బానిసలుగా చేసుకొని నానా రకాలైనటువంటి బానిసలుగా చేసుకుంటున్నాడు మనుషుల్ని. అలాంటి వారిని అందరిని విడిపించడానికి యేసుక్రీస్తు వారి భూలోకానికి వచ్చాడని దేవుని వాక్యము మనకు సెలవిస్తా ఉంది పిల్లారా. సాతానుడు అపవాదంటా ఉన్నాడు, ఇదిగో నాకు సాగిలపోడు, నాకు మ్రొక్కు, నేను ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను అంటున్నాడు. యేసు ప్రభు ఏమంటున్నాడు? ఇప్పుడు మత్తయి సువార్తలోకి వెళ్దాం. మత్తయి సువార్త 4:10, మాథ్యూ చాప్టర్ 4:10. యేసు వానితో, సాతానా యేసు నామములో, ఇన్ జీసస్ నేమ్. సాతానుడు ఉండకూడదు. యేసు ప్రభు చెప్పింది అదే. సాతానా కొమ్ము. నీ దేహంలో, నీ ఇంటిలో, నీ జీవితంలో, నీ ఉద్యోగంలో, నీ చదువులో, నీ రాకపోకల్లో, నీ కార్యాల్లో, క్రియల్లో, చూపులో, నడకలో ఎక్కడ సాతానుడు పనిచేస్తున్నాడో ఒకసారి పరిశీలన చేసుకోండి. చెకప్ థార్లీ, హల్లెలూయా, పర్ఫెక్ట్లీ, కంప్లీట్లీ. యు మస్ట్ చెకప్ యువర్ హార్ట్ ఎవ్రీ డే. ప్రతిరోజు అపవాది పని చేస్తాడు పిల్లారా. వాడిని గద్దించాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవునికి, ప్రభు అయిన దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవించవలనని రాయబడినది. Then Jesus said to him, "Be gone, Satan, for it is written, you shall worship the Lord your God, and him only shall you serve." Hallelujah, hallelujah. నీవు ఆయన్నే సేవించాలి. సాతాను నీ దగ్గరికి వస్తున్నప్పుడు ఏం కాదులే, ఒక్కసారి మొక్కేసేయి, ఏం కాదు ఒకసారి చేసేయి అనేస్తారు మనుషులు. ఏమవుతుంది, ఒకసారి తాగు, ఒక పెగ్గు తాగు అంటారు. తాగేస్తాడు. తాగేసేసి ఇక దానికి అలవాటు పడిపోతాడు. ముందే ఆడు తాగిపెట్టాడు, తర్వాత ఈడు తాగిపెట్టాడు. ఇది వాళ్ళు ఇల్లు అన్ని గుల చేసేస్తాడు. నిన్నటి నుండి వస్తా ఉన్నాను, ఆ పాటలు కొనుక్కొని అవన్నీ బండి మీద పెట్టుకొని వస్తుంటే ఆ రోడ్డు మీద వాడు తాగినోడు, ఆ ఎన్టీఆర్ బొమ్మ ఉంటుంది కదా, ఆ ఎన్టీఆర్ బొమ్మ దగ్గర దానికి ఎదురుగా రోడ్డు మీద చక్కగా కొనుక్కొని నిద్రపోతున్నాడు. రోడ్డు మీద కొంతమంది చూస్తాను నడి రోడ్లో కొనుక్కొని నిద్రపోతారు హాయిగా. మరి కొన్నిసార్లు యాక్సిడెంట్లు అవుతున్నాయి అంటే ఎందుకు అవ్వు? ఎవడో చూడనోడు ఎక్కిసి చేస్తాడు, అవుట్ అంతే. సో సాతానుడు అలా బానిసలుగా చేసేస్తాడు పిల్లారా. రోడ్డు మీద తీసుకొస్తాడు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ ఇంటిని, నీ యొక్క ఆత్మని భ్రష్టత్వంలో తీసుకెళ్తాడు, నాశనంలో తీసుకెళ్తాడు, నష్టంలో తీసుకెళ్తాడు. దేవుణ్ణి సేవించకపోతే, దేవుణ్ణి ఆరాధించకపోతే, దేవుని సన్నిధిలో ఉండకపోతే, దేవుని భయము, దేవుని భక్తి లేకపోతే నువ్వు నశించిపోతావు. ఎప్పుడు దేవుని భయం ఉండాలి. దేవుడు మనకి మంచి ఆలోచన చెప్పి నడిపిస్తాడు, మంచి తలంపులు ఇచ్చి మనల్ని నడిపిస్తాడు, బలపరుస్తాడు, కావలసిన బలాన్ని ఇస్తాడు, శక్తినిస్తాడు పనులు చేసుకోవటానికి.
అన్ని పనులు చేసుకోవటానికి దేవుడు శక్తినిస్తాడండి. హల్లెలూయా. God gives us strength to do all the works, whatever you want to do. You want to do every work. God will give you power to do all things, whatever you want to do. Hallelujah. నువ్వు చేయాలనుకున్న ప్రతి దానికి కూడా ఈ దినాల్లో బలం లేదు, చాలా మందికి శక్తి లేదు. కారణం తెలుసా? దేవుణ్ణి ఆరాధించట్లా, దేవుని సేవించట్లా, అపవాదిని సేవిస్తున్నారు. అపవాదిని సేవిస్తే అపవాది బలహీనపరుస్తాడు, కృంగదేస్తాడు, నలగొడతాడు, నిరుత్సాహపరుస్తాడు, బలహీనపరుస్తాడు. అపవాదిని సేవించడం ద్వారా మనకు వచ్చేది ఏంటంటే చివరికి రోగము, మరణము. ఏమొస్తుందండి? రోగం వస్తుంది, మరణం వస్తుంది, నశించిపోతాం, నాశనం అయిపోతాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 13 వచ్చింది. Deuteronomy chapter 6 verse 13. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలెను. ఇట్ ఈస్ ద లార్డ్ యువర్ గాడ్, యు షల్ ఫియర్ హిమ్, యు షల్ సర్వ్, and by his name you shall swear. ఆయన నామములో మాత్రమే ప్రమాణం చేయాలి, ఆయనకు మాత్రమే భయపడాలి, ఆయనను మాత్రమే సేవించాలన్న ఈ వాక్యాన్ని 1450 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి వాక్యాన్ని యేసుక్రీస్తు వారు కోట్ చేస్తా ఉన్నారు. ఎవరు రాశారు ఈ వాక్యం? మోషే రాసి ఉండొచ్చు, కానీ ఎవరు చెప్పారు మోషేకి? యేసు ప్రభువే, దేవుడిగా ఉన్న యేసు ప్రభు ఆ దినము చెప్పిన మాటను ఇక్కడ అపవాదితో మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లారా, హల్లెలూయా. చాలా మంది అంటారు యేసు ప్రభు రాయలేదు, యెహోవా రాయలేదు, ఆ శిష్యులు రాశారు, పాత నిబంధనలైన మోషే, ఇంకా ప్రవక్తలు రాశారు, కొత్త నిబంధనలైన అపోస్తలులు రాశారు అని అంటారు. అవును, వాళ్ళే రాశారు, దేవుడు వాళ్ళ చేత రాయించాడు. కానీ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, మొదటి పలకలు 10 ఆజ్ఞల పలకలు, 2 పలకలు. ఒక పలక మీదేమో దేవుణ్ణి ప్రేమించాలి అనేటువంటి 4 ఆజ్ఞలు, ఇంకో పలక మీదేమో నిన్ను వలి నీ పొరుగు వారిని ప్రేమించాలి అనే 6 ఆజ్ఞలు. అందుకు 2 పలకలు. ఎందుకు 2 పలకలు ఇచ్చాడు? దేవుడు ఒకటే ఇవ్వచ్చు కదా అని అనుకుంటాడు. 2 పలకలు ఎందుకు ఇచ్చాడంటే, దేవుడు మోషేకి 2 పలకలు చేయమని ఎందుకు చెప్పాడంటే, ఒక పలక మీద దేవుని ప్రేమించే ఆజ్ఞలు 4 ఉంటాయి, ఇంకో పలక మీద పొరుగువాడిని ప్రేమించే ఆజ్ఞలు 6 ఉంటాయి, మొత్తం 10 ఆజ్ఞలు. యేసు ప్రభు ఈ పలకలు తీసుకొని మోషే ఈ పలకలు తీసుకొని కొండెక్కాడు. కొండెక్కి దేవుని దగ్గరికి వెళ్ళాడు మోషే. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాడండి? దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఎత్తైన కొండ, చుట్టుప్రక్కల ఎవరు ఉండకూడదు, మోషేతో ఎవరు రాకూడదు. మోషే ఒక్కడే ఉదయాన్నే లేచి కొండెక్కి దేవుని దగ్గరికి రావాలని చెప్పాడు. 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉన్నాడు మోషే. ఎన్ని రోజులండి? ఎన్ని రోజులు చెప్పండి? 40 రాత్రులు 40 పగళ్ళు, టోటల్ గా 40 కంప్లీట్ గా. మోషే ఏం తినలా, మోషే ఏం తాగలా. హల్లెలూయా. ఈ దినాలు ఉపవాసాలు అంటారు, అన్ని మెక్కుతారు బాగా. కొంతమంది ఏమో ఉదయం అంతా సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారు, సాయంత్రం రాత్రి అయ్యేసరికి కొండ మీద పడి ఇంత పళ్ళెంలో వేసుకొని కూర అన్నం వేసుకొని బాగా బరీగా తిని మళ్ళీ పొద్దున్నే ఉపవాసం అంటారు కొంతమంది. అసలు ఉపవాసం అనేది అది కాదు. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో చాలా అద్భుతంగా దేవుని వాక్యం చెబుతా ఉంది. ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళదాం. చూడండి దయచేసి, చాలా చక్కటి విషయాలు దేవుని వాక్యం మనతో చెబుతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథము 58వ అధ్యాయము మొదటి వచ్చిన దగ్గర నుండి చదువుకుంటే చాలా గొప్ప విషయాలు, కానీ 3వ వచ్చిన దగ్గర నుంచి చదువుదాం. ఐజియా చాప్టర్ 58 verse 3 through 11. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైనవి చేయించుదురు. మీరు కలహపడుచు వివాదము చేయుచు
అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమున వినపడినట్లు మీరు ఇప్పుడు ఉపవాసము ఉండరు. మీరు గుద్దులాడతారు, మీరు కలహాలు పెట్టుకుంటారు, మీరు గొడవలు పెట్టుకుంటారు, మీరు కొట్లాటలు పెట్టుకుంటారు, మీరు ఈర్ష్య పడతారు, ద్వేషిస్తారు, దూషిస్తారు, అసూయ పడతారు, జగడాలు ఆడతారు. ఇవన్నీ చేస్తా ఉపవాసాలు అంటారు. పనులు చేసుకుంటారు, మళ్ళా వ్యాపారాలు చేసుకుంటారు, మీరు చేస్తారు, మీ పని వాళ్ళతో చేపిస్తారు. ఇవన్నీ చేస్తూ మీరు ఉపవాసం అంటారు. దేవుడు అంటారు, దేవునికి ప్రార్థన చేస్తున్నామంటారు, దేవునికి ఉపవాసం ఉన్నామంటారు, దేవుని దగ్గరికే మేము వచ్చామని అంటారు. ఇవన్నీ చెబుతూ ఉంటారు మీరు అని చెప్పి దేవుడు యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 5వ వచనం ఏమంటా ఉంది? అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకోవలసిన దినము అట్టిదేనా? బాధపరుచుకోవలసిన దినము అట్టిదేనా? ఆ ఉపవాసము నాకు ఇష్టమా అని దేవుడు ఇక్కడ అడుగుతా ఉన్నాడు. పిల్లరా, ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోని పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చునుట ఉపవాసమా? జమ్ములాగా తల వంచుకుంటారు, గోని పట్ట కట్టుకుంటారు, బూడిద పూసుకుంటారు. ఆ దినాల్లో ఉపవాసం ఉండేవాళ్ళు అట్లా చేసేవాళ్ళు అంట. తల వంచుకుంటారు ఇట్లాగా. ఇంకా ఏం చేస్తారు? గోని పట్ట కట్టుకుంటారు, బూడిద పూసుకుంటారు. ఈ దినాల్లో కూడా అందుకే చాలా మంది బూడిద పూసుకునే వాళ్ళు కనపడతారు చూడండి అక్కడక్కడ. కొన్ని అడవుల్లో, పర్వతాల్లో, కొండల్లో, గుట్టల్లో మొత్తం బూడిద పూసుకుంటారు. ఒళ్ళంతా గోని పట్ట ఒకటి కట్టుకుంటారు, కింద ఒకటి పరుచుకుంటారు, కూర్చుంటారు కదా. ఇవన్నీ బైబిల్లో నుండి వచ్చినాయే, ఎక్కడి నుండే వచ్చినాయి కాదు. మోషే కొండెక్కాడు ఎందుకు? ఉపవాసం ఉండటానికి. ఉపవాసం ఎట్లాగా? అసలు ఉపవాసం అర్థం ఏంటి? సరే, ఆ దినం ఉపవాసం మోషే రాత్రి పగలున్నాడు ఏం తినకుండా, అది కూడా ఉపవాసమే. కానీ అది ఉంటా మిగిలినవన్నీ చేస్తాడు, అది ఉపవాసము కాదు అని దేవుడు అంటా ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడు? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురు. మీరు అనుకొందురా? 8వ వచనం, 6వ వచనం, యెషయా గ్రంథం 58:6. దుర్మార్గులు కట్టిన కట్టలు ఇప్పుటయు, కాడిమాను మోకులు తీయటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టటయు. ఏంటి? ఏం చేయాలంటండి? దుర్మార్గులు కట్టిన కట్లు విప్పేసేయాలి, కాడిమాను మోకులు తీసేయాలి, బంధింపబడిన వారిని విడిపించేసేయాలి. అదే మనం మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం దగ్గర చదువుకున్నాం. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి? అంతకుముందు యేసు ప్రభు వారు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉన్న తర్వాత ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. ఆయన కూడా 40 రాత్రులు 40 పగళ్ళు ఏమి తినలేదు. మోషే ధర్మశాస్త్రం తీసుకురావటానికి, పదాజ్ఞ తీసుకురావటానికి, దేవుని ఆజ్ఞ, దేవుని మాటలు తీసుకురావటానికి కొండెక్కాడు. 40 దినాలు రాత్రి పగలు ఉపవాసం ఉన్నాడు. దేవుడు తీసుకురమ్మన్న పలకలు తీసుకెళ్లాడు. ఒక పలక మీద ఇదిగో మీరు నా యందు కలిగి ఉండవలసినటువంటి విధానము, విధి అని చెప్పి 4 ఆజ్ఞలు రాశాడు. ఇంకో పలక మీద ఇదిగో మనుషుడు పట్ల కలిగి ఉండవలసినటువంటి విధి అని చెప్పి 6 ఆజ్ఞలు రాశాడు. ఈ 2 పలకల మీద తన సొంత చేతితో, తన సొంత వేలుతో రాశాడని బైబిల్ గ్రంథము సెలవిస్తా ఉంది. నిర్గమాకాండంలో మీరు చదువుకుంటే. హల్లెలూయా. నిర్గమాకాండం 20వ అధ్యాయం దగ్గర నుండి మీరు చదువుకుంటే వెళ్ళండి, ప్రతి అధ్యాయంలో కనబడుతుంది దేవుడు తన సొంత హస్తముతో రాసి ఇచ్చాడు 10 ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞలే 613 ఆజ్ఞలని యూదులకి బైబిల్ గ్రంథంలో తోరా అనేటువంటి, తోరా అని పిలుచుకుంటారు వాళ్ళు. పాత నిబంధనలో ఉన్నటువంటి 5 మోషే రాసిచ్చినటువంటి గ్రంథాలు తోరా అని అంటారు. ఆ గ్రంథాలు ఏంటంటే ఆది కాండము, నిర్గమాకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. వీటిని తోరా అంటారు. వీటిలో 613 ఆజ్ఞలు స్పష్టంగా కనబడతాయి. ఈ 10 ఆజ్ఞల్లో నుండి వచ్చినవి ఏవి? మనిషి పట్ల కలిగి ఉండవలసినటువంటివి. ఆ తర్వాత యేసు ప్రభు దాన్ని ఏం చేశాడంటే 2 ఆజ్ఞలుగా చేశాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 35వ వచనం దగ్గర నుండి మీరు చదువుకుంటే వెళ్తే అద్భుతంగా కనబడుతుంది. సరే 30 నుండి చదువుకోండి, తర్వాత ఇంకా చాలా విషయాలు అక్కడ ఉండి అనుకోండి. బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తా ఉందంటే
మొట్టమొదటిగా నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఆ తర్వాత నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇది రెండవ ఆజ్ఞ అని అన్నాడు. మొదటి ఆజ్ఞ దేవుని ప్రేమించడం, రెండో ఆజ్ఞ పొరుగు వారిని ప్రేమించడం. రెండు ఆజ్ఞలే, ఇక రెండు ఆజ్ఞలు చేశాడు. హల్లెలూయా. రెండు పలకల్ని రెండు ఆజ్ఞలుగా చేసేసాడు. అందుకే యేసు ప్రభు చెప్పాడు, ఒక పలక దేవుని ప్రేమించటం, ఇంకో పలక పొరుగువాడిని ప్రేమించటం. ఈ రెండింటిని మించిన ఆజ్ఞలు ధర్మశాస్త్రంలో కానీ, లేఖనాల్లో కానీ, ప్రవక్తల గ్రంథాల్లో కానీ మించినటువంటివి ఎక్కడ కూడా మీకు కనపడవు అని చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది ఉపవాసం అంటారు, దేవునితో గడుపుతున్నామంటారు, దేవుని దగ్గర వాక్యం తీసుకుంటున్నామంటారు, దేవుని దగ్గర మాట తీసుకుంటున్నామంటారు, దేవునితో మా సంబంధాన్ని బలపరుచుకుంటున్నామంటారు, ఆత్మీకంగా ఆధ్యాత్మికంగా మేము ఎదుగుతూ ఉన్నామంటే ఫలిస్తున్నామంటారు. కానీ వాళ్ళు చేయవలసినయే చేయరు. ఆజ్ఞల వెనకమాల ప్రేమ ఉంది పిల్లారా. ఆజ్ఞల వెనకమాల కనికరం ఉంది. ఆజ్ఞల వెనకమాల దయ ఉంది. ఆజ్ఞల వెనకమాల పవిత్రత, పరిశుద్ధత, నీతి, న్యాయము ఇవన్నీ కూడా దాచబడి దాగి ఉన్నాయి పిల్లారా. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నా ఆజ్ఞలు గైకొంటే నన్ను ప్రేమిస్తారు అని చెప్పి యేసు ప్రభువారు సెలవిచ్చారు. దేవుని స్తోత్రం. నన్ను ప్రేమిస్తున్నానని చెబితే యోహాను సువార్త 14:15 నన్ను ప్రేమిస్తున్నాను అని చెబుతున్నారా? అయితే మీరు నా ఆజ్ఞలు గైకొనాలి. దేవుని యొక్క ప్రేమ ఆజ్ఞల్లో బాగా శాతం అనేటువంటిది అధికముగా, మీరు 100 అనండి, 1000 అనండి, ఎంత అనకండి, అంత గొప్పగా నింపబడి ఉంది పిల్లారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పాలి, అదే నిజమైన ఉపవాసం. ఆడిమాను మోకులు తీయాలి మీరు, అదే నిజమైన ఉపవాసం. బాధింపబడిన వారిని విడిపించాలి. బాధలో ఉన్నవారు, నిందలో ఉన్నవారు, అవమానములో ఉన్నవారు, దిగుల్లో ఉన్నవారు, కష్టములో ఉన్నవారు మీరేం చేయాలి? విడిపించాలి. ప్రతి కాడిలో విరగొట్టాలి. నేను ఏర్పరచుకున్న ఉపవాసము ఇదే గదా. ఇదే. Is not this the fast that I choose to loose the bonds of wickedness, to undo the steps of the yoke, to let the oppressed go free, and to break every yoke. Hallelujah. ఇంకా చెబుతా ఉంది యెషయా గ్రంథం 58:7 నీ ఆహారం ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకొనుటయు. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములను ఇచ్చట, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగ నువ్వు చేసినడలా, నీవిలాగ చేస్తే, నువ్వు ఇలాగ గనక ఉపవాసం ఉంటే, ఇలాగన ప్రభుతో నీ జీవితాన్ని గడుపుతూ ఉంటే, ప్రభు చెప్పిన మాట ప్రకారముగా నీవు జీవించడానికి ఇష్టపడితే, నువ్వు చేస్తే, అప్పుడు నువ్వు ఎలాగుంటావంటే, నీవు చేసినదలా నీ వెలుగు వేకువ చుక్కవలే వేకువ చుక్కవలే ఉదయించును. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. నీ నీతి నీ ముందరా నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుక భాగమును కావలే ఆయను. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చిన, అప్పుడు ఉత్తరం దొరికింది. నీకు ఉత్తరం వస్తున్నప్పుడు, మీకు ఉత్తరం వచ్చిందండి అని అంటారు చూడండి. అప్పట్లో అబ్బా ఉత్తరం వచ్చిందంటే ఎంత సంతోషమో అప్పట్లో కదండి. ఉత్తరాలు చాలా సంతోషాన్ని ఇచ్చే టెలిగ్రాములు ఉత్తరాలు ఉండే అప్పట్లో. ఉత్తరం దేవుని దగ్గర నుండి ఉత్తరము వస్తుంది నీకప్పుడు. హల్లెలూయా. అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరాన్ని నీకు ఇస్తాడు. నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నాను, ఐ యామ్ హియర్ అని అంటాడు. ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, బాధ పెడతారు, వేలు చూపిస్తారు ప్రతిసారి. నువ్వు 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 అంటారు. ఎప్పుడు ఏమంటారు? నువ్వే కారణం దీనంతటికి, నువ్వే చేసింది ఇదంతా, నీతోనే అంత నాశనం అయిపోతా ఉంది, నీ ద్వారానే
నువ్వే 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 ఏలు పెట్టి చూపిస్తాడు. బైబిల్ చెబుతుంది, ఏం కాదు, ఏలు పెట్టి చూపిస్తాడు. కొంతమంది వాళ్ళే గొప్ప వాళ్ళు, వాళ్ళే మంచోళ్ళు అనుకుంటారు. ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్ళారు దేవాలయంలో. ఒకడేమో పరిసయ్యుడు, ఇంకోడేమో సోంకరి. పరిసయ్యుడు అంటున్నాడు, నేను వ్యభిచారిని కాకుండా ఉన్నందుకై, నేను అన్యాయస్తుడిగా లేనందుకై, నేను త్రాగుబోతుగా లేకపోతే దొంగగా లేనందుకై, ఇతరులు ఎలాగైతే ఉన్నారో అలాగలే నేను లేనందుకు నీకు వందనాలు అంటున్నాడు. చివరికి ఏమంటున్నాడండి, ఇంకా అంటున్నాడు, ఈ పక్కన ఉన్నటువంటి వాడిని చూసి, సుంకర్ని చూసి, ఈ సుంకర్లాగా కూడా నేను లేనందుకు నీకు వందనాలు అని చెబుతా ఉన్నాడు. చూసారా, వందనాలు అంటున్నాడండి వాడు. సుంకర్లా కూడా లేనందుకు వందనాలు అని చెబుతా ఉన్నాడు. ఇతరుల్ని తామే నీతిమంతులమని చెప్పుకుంటారంట. యేసు ప్రభు చెప్పిన మాట నేను చెబుతా ఉన్నాను. ఏలు పెట్టి చూపిస్తారు, బాధ పెడతారు. ప్రతి నోరు తెరిచారంటే వాళ్ళ మాటలు ఇతరులను బాధ పెట్టటం. మీకు ఒక విషయం తెలుసో తెలీదు, మీ నోటికి మీరు గనక స్వస్థత వాక్కులు పలకకపోతే మీ నోరు అస్వస్థతకి గురైపోయింది. మీ నాలుక, మీ నోరు అస్వస్థతకు గురైపోయింది. నోట్లో పుళ్ళు పుట్టడం వేరు, నోట్లో నాలుకలో విషం ఉండటం వేరు. కొంతమంది నాలుకల కిందంట విషం ఉండిద్దంట. నాగుపాము విషము అని చెబుతుంది బైబిల్, చెబుతుంది, నేను కాదు. విషాన్ని విరజిమ్ముతారంట, విషాన్ని విరజిమ్ముతారు, విరజిమ్ముతూ మాట్లాడతారు. అది బాధను కలుగు చేస్తూ ఉంటుంది, నొప్పి కలుగు చేస్తుంది, గాయం కలుగు చేస్తుంది, వేదన పుట్టిస్తుంది, విరక్తి పుట్టించింది. మనిషి ఈ భూమి మీద జీవించే జీవితకాలం కొద్దిదే పిల్లారా. హ్యాపీగా బ్రతకండి, సంతోషంగా ఉండండి, ఎవరిని బాధ పెట్టొద్దు. మీకు తెలిసినంత వరకు మీరు బాధపడొద్దు, బాధ పెట్టొద్దు. ఒకవేళ మీకు బాధ ఉంటే దేవునికి మొరపెట్టండి, ప్రార్థన చేయండి. ప్రభా, నాకు ఈ బాధ ఉంది. ఎవరి ద్వారా మీకు బాధ వచ్చిందో ఆ బాధనంతా తీర్చేస్తాడు దేవుడు. నాకు చాలాసార్లు బాధ కలిగేది మనుషుల ద్వారా. నేను మొరపెడతా ఉన్నప్పుడు కోపం వచ్చేది, బాధ ఉండేది మనుషుల మీద. కొంతమంది నాకు చేసిన బాధ పెట్టినటువంటి దానిని నేను గుర్తు చేసుకొని దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు అంటాడు, జాన్, ఆ బాధ అంతా నువ్వు తీసి పక్కన పెట్టేసి, వాళ్ళని కోపగించుకోవటం, దూషించటం, లేకపోతే వాళ్ళ మీద వాళ్ళు 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 నాశనం అయిపోవాలని శపించటం కానీ ఇవేం చేయొద్దు. దీవించు, వాళ్ళని ఆశీర్వదించు. వాడు బాగుపడితే, మంచివాడైతే, పరివర్తన చెందితే, మారు మనసు పొందితే, వాడు ఏదన్నా కానీ కలిగి ఉంటే, నిన్ను నష్టపరిస్తే, నిన్ను బాధ పెట్టిన దాంట్లో బాధని ఒకవేళ ఒక దినం తీర్చగలుగుతాడేమో. నిన్ను బాధ పెట్టిన వాడిని నాశనం కమ్మని నువ్వు చెప్పేవనుకో, వాడు నాశనం అయిపోతే నీకు రావాల్సింది నీకు రాదు కదా. అది శాంతి కావచ్చు, సమాధానం కావచ్చు, డబ్బు కావచ్చు, నీ ఆస్తులు కావచ్చు, నీ అంతస్తులు కావచ్చు, ఏవైనా. మీరు ప్రార్థన చేస్తే ఒకవేళ దేవుడు వాడి ద్వారా ఇప్పించచ్చు, లేకపోతే ఇంకొక మార్గంలో ఇప్పించచ్చు, ఇంకొక రీతిగా నేను దీవించవచ్చు. దేవుడు దీవిస్తాడు. సర్వ సృష్టికర్త ఆయన దీవించేవాడు పిల్లారా, ఆయన ఆశీర్వదించేవాడు. మనం ఆయనకే మొరపెట్టాలి, ఆయన్నే స్తుతించాలి, ఆయన్నే సాగిలు పడాలి, ఆయన మాట వినాలి. ఎందుకంటే ఆయన మేలు చేస్తాడు, మంచి చేస్తాడు, క్షేమాన్నిస్తాడు. నీ దిగులు, నీ బాధ, నీ దుఃఖము, నీ వ్యాకులం అంతా తీసేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇతరులను బాధ పెట్టకయు, వ్రేలు పెట్టి చూపి తిరస్కరింపకయు, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మానే. ఇతరులు బాధ పెట్టడం మానాలి, తిరస్కరించటం మానాలి, వేలు పెట్టే వేలు చూపి తిరస్కరించటం మానాలి. వ్యభిచారంలో పట్టబడినాడు, ఆ స్త్రీని తీసుకొని వచ్చి వేలు పెట్టి చూపించల్లా, ఈమెను రాళ్లతో కొట్టమని చెబుతా ఉంది ధర్మశాస్త్రం. మరి నువ్వేం చెబుతావని అంటున్నాను. యేసు ప్రభు అప్పుడు ఏం చేస్తానంటే అక్కడ రాస్తా ఉన్నాడు. ఏం రాస్తున్నాడు తెలుసా? ధర్మశాస్త్రం ఏమని చెబుతా ఉందంటే, ఎవరైతే పాపం చేశారో ఇద్దరిని తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చంపాలని ఉందరా అని రాస్తా ఉంటూ
రాస్తూ ఆయన అన్నాడు, మీలో పాపము చేయనివాడు, మీలో పాపం లేనివాడు ఎవడో మొదట రాయిని ఆమె మీద వెయ్యండి. రాళ్ళన్నీ అక్కడ పడేసి అందరు వెళ్ళిపోయారు. ఎస్ పిల్లారా, వేలు పెట్టి చూపిస్తారు, కంట్లో దూలాన్ని పెట్టుకొని నలుసును వెతుకుతారంట వీళ్ళు. ఆమె నీతిమంతులమని చెప్పుకుంటారు, బాధ పెడతారు, కృంగదేస్తారు, నలగ కొడతారు, హీనంగా మాట్లాడతారు, నీచంగా మాట్లాడుతూ ఉన్నారు. ఓ పాపాత్మురాలు వచ్చింది యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర, వెనక తట్టుండి పాదాల దగ్గర ఏడుస్తా ఉంది. ఏడుస్తూ ఆయన పాదాల మీద తనకు కన్నీళ్లను కొమ్మరిస్తూ కడుగుతా ఉంది. కడిగి తన తల వెంట్రుకలతో తుడుస్తా ఉంది. అప్పుడు ఆ విందుకు పిలిచినటువంటి సీమోన్ అనేటువంటి పరిసేయుడు అంటున్నాడు, ఈయన నిజంగా ప్రవక్త అయితే ఈమె యవతియో ఈయన ఎరిగి ఉండును, ఈమె పాపాత్మురాలు. ఏలు పెడుతున్నాడు, ఏలు పెట్టి చూపించి తిరస్కరిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభు తెలియదా పాపాత్మురాలని, ఆమెలో పాపం ఉందని? ఆమె ఏం చేసింది తెలియదా యేసు ప్రభువు? తెలుసు. కానీ యేసు ప్రభు తిరస్కరించేవాడు కాదు, త్రోసివేసేవాడు కాదు. ఎందుకంటే ఆయన చెప్పాడు, పాపం కోసమే నేను వచ్చింది, పాపమును తీసివేయటానికి, పాపులను క్షమించటానికి, పాపములను విడిపించటానికి, మోక్షానికి చేర్చడానికి, మంచి నీతి, పవిత్రత, పరిశుద్ధత, గొప్పతనం, ఔన్నత్యం, ఉన్నతమైన సన్నిధిలోనికి నడిపించడానికి వచ్చేనని చెప్పాడు. హల్లెలూయా. యేసు ప్రభు తర్వాత అన్నాడు, చాలా స్టోరీ ఉందనుకండి, అక్కడ చాలా స్టోరీ ఉంది. లూకాసు వార్త 7వ అధ్యాయము 36 వచ్చిన దగ్గర 50 వచ్చిన వరకు యేసు ప్రభు ఏమంటాడంటే, ఈమె అధికమైన పాపం చేసింది కాబట్టి, విస్తారమైన పాపం చేసింది కాబట్టి ఈమె విస్తారమైన పాపాలు క్షమించబడి ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వేలు పెట్టొద్దు, ఇంకొకరి వైపు నీ వేలు పెట్టొద్దు. నువ్వు ఎంత ఉపవాసం ఉన్నా వ్యర్థమే, నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా వ్యర్థమే, నువ్వు ఎంత దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నా వ్యర్థమే. నువ్వు తిరస్కరిస్తూ, బాధ పెడుతూ, కనికరం లేక, జాలి లేక, దయ లేక, నీ ప్రార్థన జీవితాన్ని అడ్డం పెట్టుకొని, నేనింత ప్రార్థనా పరురాల్ని, ఇంత ప్రార్థనా పరుడిని, నేనింత ఆత్మీయుడిని, నేనింత ఆత్మీయురాల్ని, నేనింత గొప్పదాన్ని, నేనంత గొప్పోడిని అని చెప్పుకుంటూ గర్వపడుతూ అతిశయిస్తూ ఉన్నావా? నీతిమంతుడని చెప్పుకుంటూ ఉన్నావా? గొప్పోడని చెప్పుకుంటూ ఉన్నావు? కనికిరాన్ని, దయను, ప్రేమను పక్కన పెడుతూ ఉన్నావా? యేసుక్రీస్తు వారు ఉపవాసం ఉన్న తర్వాత చేసిన పని ఏంటంటే, ఆయన మందిరంలోనికి వెళ్ళాడు, అపవాదిని ఎదిరించిన తర్వాత చేసిన కార్యాలు. మార్కు సువార్త, మత్తయి సువార్త, లూకా సువార్తలు అద్భుతమైన విషయాలు మనం చూస్తున్నాం పిల్లరా. ఆయన మందిరంలోనికి వెళ్ళి గ్రంథాన్ని విప్పి తన గురించి వ్రాయబడినటువంటి విషయాలను యెషయా గ్రంథములో నుండే తీసుకొని మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని మాట్లాడుతున్నాడు? నలిగిన వారి దగ్గరికి, విరిగిన వారి దగ్గరికి, కృంగి కృషించిపోయి వేసారిపోయినటువంటి వారి దగ్గరికి నేను వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి, పేదలకు సువార్త ప్రకటించాలి, చెరలో ఉన్న వారికి సువార్త ప్రకటించాలి, భయంకరమైనటువంటి బీభత్సకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్న వారికి సువార్తను ప్రకటించాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది సువార్తను ప్రకటించట్లేదు పిల్లరా. శుభవార్తలు ప్రకటించట, బ్యాడ్ వార్త ప్రకటిస్తున్నారు, చెడ్డ వార్తలు ప్రకటిస్తున్నారు, విషాన్ని విరిజిమ్ముతూ ఉన్నారు, మతం అంటున్నారు, కులం అంటున్నారు, ప్రాంతీయత అంటున్నారు, నా సంఘం నీ సంఘం అంటున్నారు, నా యొక్క కులము నా మతం అంటున్నారు. సంఘాల్లో కూడా కుల మతాలు వచ్చేసింది. ధనికులని, పేదోళ్ళని, పాస్టర్ల మధ్యలో తారతమ్యం, విమతాలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ కూడా శరీర కార్యాలు వచ్చేసింది. శరీరం, ఆత్మీయత లేదు. ముందు ఆత్మీయుడిగాని స్టార్ట్ చేస్తారు, తర్వాత ఆత్మీయత తగ్గిపోయి సాతాను సేవిస్తూ ఉంటారు, సాతాను వెంబడిస్తూ ఉంటారు, సాతాను మాట వింటూ ఉంటారు, దయ్యం మాట వింటూ ఉంటారు. అందుకే దేవుణ్ణి ఆరాధించట్లా. దేవుడు ఆరాధిస్తే దేవుడు చెప్పేది చేస్తాడు, దేవుడు చెప్పేది చేయట్లా, దేవుని స్తుతించట్లా. నువ్వు దేవుడు చెప్పింది చేసినప్పుడు ఎలాగుంటావు? యెషయా గ్రంథం 52వ అధ్యాయము 9వ వచనంలో స్పష్టంగా చెబుతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు 10వ వచనం చదువుదాం. ఆశించిన దాన్ని ఆకలి కొని వానికి ఇచ్చి
శ్రమపడిన వానిని తృప్తిపరిచినలా చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును. ఇఫ్ యు pour yourself out for the hungry and satisfy the desire of the afflicted, then you shall your light then shall your light rise in the darkness and your gloom be as the noonday. Hallelujah. 11వ వచనం 58వ అధ్యాయ గ్రంథం 11. యెహోవా నిన్ను నిత్యము నడిపించు, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచు, నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు. హల్లెలూయా. దేవుడు నిత్యం నడిపిస్తాడు. And the Lord will guide you continually and satisfy your desire in scorched places and make your bones strong, and you shall be like a watered garden, like a spring of water whose waters do not fail. ఎన్నడూ కూడా నీ నీరు ఓట ఆగిపోదు అని ఉంది బైబిల్లో. హల్లెలూయా. నీ నీటి ఓట ఆగిపోదండి. నీరు కట్టిన తోటలాగుంటావు నువ్వు. మధ్యాహ్నమందు నీకు వెలుగు ప్రకాశిస్తుంది. వెలుగు ప్రకాశిస్తుంది నీకు. అంధకారము నీకు మధ్యాహ్నం లాగుంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అద్భుతాలు చేయి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. గొప్ప దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడిని సేవించాలి. అందుకే హల్లెలూయా. నువ్వు దేవుడిని సేవించినప్పుడు దేవుడిని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు, దీవించడం ప్రారంభిస్తాడు. మనుషులను సేవించొద్దు, లోకాన్ని సేవించొద్దు, శరీరాన్ని సేవించొద్దు. శరీరం అంటే శరీర కార్యాలు సేవించొద్దు. శరీరాన్ని సేవించకండి. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోండి, దేహాన్ని శుభ్రంగా ఉంచుకోండి, దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుకోండి, దేహాన్ని నీటిగా ఉంచుకోండి. మీ దేవాలయాన్ని కూడా నీటిగా ఉంచుకోండి, మీ ఇంటిని నీటిగా ఉంచండి. మీ వస్త్రాలు, మీ తినే ఆహార పదార్థాలు, మీరు వాడుకునే వస్తువులన్నిటిని శుభ్రంగా ఉంచుకోవాలి. బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. నిర్గమకాండం 23-25. ఎక్సోడస్ చాప్టర్ 23 verse 25. నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వచనం. నీ దేవుడైన యెహోవానే సేవించవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ ఆహారాన్ని నీ పానాన్ని దీవిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు దీవించాలి పిల్లారా. దేవుడు దీవిస్తానంటున్నాడు. దేన్ని దీవిస్తాడంట దేవుడు? నీ ఆహారాన్ని నీ పానాన్ని. యువర్ ఫుడ్ అండ్ యువర్ వాటర్. నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. యు షల్ సర్వ్ ద లార్డ్ యువర్ గాడ్ అండ్ హీ విల్ బ్లెస్ యువర్ బ్రెడ్. హీ విల్ బ్లెస్ యువర్ బ్రెడ్ అండ్ యువర్ water, and I will take sickness away from among you. దేవుడు నీ ఆహారాన్ని దీవిస్తే, నీ పానాన్ని దీవిస్తే నువ్వు దీవించబడతావు. హల్లెలూయా. అప్పుడు నీ దేహంలో నుండి రోగాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. అందుకే భోజనం చేసే ప్రతి భోజనం కొరకు ప్రార్థన చేసుకోవాలంటారు దేవుని వాక్య ప్రకారంగా. హల్లెలూయా. వాటర్ కొరకు కూడా ప్రార్థన చేసుకోవాలి. తాగే ప్రతి దాని కొరకు ప్రార్థన చేసుకోవాలి. అన్నం కోసం ప్రార్థన చేస్తారు కానీ వాటర్ కూడా ప్రార్థన చేస్తారా? చేయరు. వాటర్ని కూడా ప్రభువా ఈ వాటర్ పవిత్రపరిచి ఆరోగ్యవంతంగా నాకు ఇవ్వండి అని చెప్పి ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. మనకు ఆరోగ్యవంతమైన ఆహారం మనకి ఎంతో మంచిది. ఆరోగ్యవంతమైన నీరు ఎంతో మంచిది. ఆరోగ్యవంతమైన మనస్సు, ఆరోగ్యవంతమైన హృదయం, ఆరోగ్యవంతమైనటువంటి తలంపులు, ఆలోచనలు, కోరికలు, ఇష్టాలు, healthy mind, healthy soul, healthy heart, healthy thoughts, images, healthy innermost being, everything, healthy food, healthy water, healthy sight also. Hallelujah. మనం చూసే చూపు కూడా ఆరోగ్యం ఉండాలి. కొంతమందికి ఆరోగ్యం ఉండదు, చూపు కళ్ళు కనపడవు. కారణం ఏంటి తెలుసా? అనారోగ్యం. సరిగా వినపడదు కొంతమందికి, అనారోగ్యం.
సరిగా తలంపులు సరిగా రావు, సరిగా ఉండలేరు, మైండ్ పనిచేయదు. కారణం అనారోగ్యం, ఆరోగ్యం లేదు. నొప్పులు ఉంటాయి కొంతమందికి, ఒళ్ళంతా నొప్పులే, కీళ్ళు, కాళ్ళు, నరాలు, ఎముకలు, కండరాలు, మూలుగులు అంతా నొప్పులే. కారణం ఏంటో తెలుసా? అనారోగ్యం. ఆరోగ్యం లేదు. దేర్ ఇస్ నో హెల్త్. హెల్తీగా ఉండాలంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడినే మనం సేవించాలి. నీ దేవుడైన యెహోవానే సేవించవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20 నుండి 24 వరకు, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12, 13 వచనాలు సెలవిస్తా ఉన్నాయి. మన హృదయములో, మన అంతరంగములో ఉన్నటువంటి కలుషితం, కల్మషం ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9 నుండి 10 వరకు, లూకాసు వార్త 11వ అధ్యాయము 39, 40 ఈ వాక్యాలు చెబుతా ఉన్న పిల్లలు, కలుషితం, కల్మషం నీ హృదయంలో నుండి తొలగించబడాలి. దేవుడు సమస్తాన్ని చూస్తా ఉన్నాడు. దేవునికి కనబడిందంటూ ఏదే లేదు, అన్ని చూస్తున్నాడు. అన్ని తీసివేయబడాలి, తొలగించబడాలి, శుభ్రం చేయబడాలి, హెల్తీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, ఒకటే ఉంటుంది అనుకోండి అధ్యాయం 3వ యోహాను పత్రికలో 1, 2 వచనాలు సెలవిస్తా ఉంది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నీవు అన్ని విషయాల్లో ఎట్లా ఉండాలి? చదవమ్మా. నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నీవన్ని విషయములలో వర్ధిల్లాలి. అన్నిట్లో వర్ధిల్లుటువంటి హెల్తీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యం కావాలి. దినాలు ఎందుకు ఆరోగ్యం ఉండలేదు? ఆహారము అనారోగ్యాన్ని ఇస్తా ఉంది. తినాల్సిన తింటుల్లో తినకోని తింటున్నారు, తినాల్సినవి పక్కన పెడుతున్నారు. కొంతమంది అంటారు అన్ని పవిత్రమైపోతాయండి ప్రార్థన చేసుకో తింటే. మరి ప్రార్థన చేసుకో, తిను. రోగం వస్తే కూడా ప్రార్థన చేసుకో, టాబ్లెట్లు తినకు, అది కూడా ఆహారమే కదండి అంటారు కొంతమంది. మరి చెడ్డది తింటాం ఎందుకు? ఆ చెడ్డదాన్ని పారదోటానికి ఇంకో చెడ్డదాన్ని పంపించడం ఎందుకు? ఒక దెయ్యం వెళ్ళిపోయాంట ఎన్ని దెయ్యాలు తీసుకొస్తుంది? 7 దెయ్యాలు తీసుకొస్తుంది. రోగం వచ్చిందని నువ్వు టాబ్లెట్లు వాడటం ప్రారంభించావనుకో, ఆ టాబ్లెట్లు ఏం చేస్తాయంటే దారులు ఎత్తుక్కుంటాయి. ఎటెల్లాలో తెలియక దాంట్లో కెమికల్స్, బ్యాడ్ కెమికల్స్ కొన్ని ఉంటాయి. ప్రిజర్వ్ చేయడానికి, భద్రపరచడానికి కొన్ని కెమికల్స్ వేస్తాను. అవి ఎటెల్లాలో తెలియక 7 దారులు వెళ్ళిపోతాయి, 7 రోగాలు తీసుకొస్తాయి. ఒక టాబ్లెట్ 7 రోగాలు తీసుకురావచ్చు, 700 రోగాలు తీసుకురావచ్చు అంట సర్వే చెబుతా ఉంది. అందుకే టాబ్లెట్లకు అలవాటు పడకు, ఆహారానికి అలవాటు పడు. మంచి ఆహారం, నా మాట వినండి, శ్రేష్టమైన ఆహారం తినండి అని అంటున్నాడు దేవుడు. శ్రేష్టం కాని దాన్ని, హానికరమైంది, నష్టం చేసే ఆహారం ఎందుకు తీస్తావు? పానాన్ని ఎందుకు తాగుతావు? కొంతమంది డ్రింక్ తాగితే ఏం కాదులేండి, కొద్ది తాగొచ్చు, చిక్ చేయొచ్చు అని అంటాడు. అలవాటు పడిపోతావు, బానిసలు అయిపోతావు. అలాగా నానా రకాలుగా ధూమపానాలు, మత్తు పానీయాలు, నానా రకాలైనటువంటి పానాలు ఉండి పిల్లారా, ఇవన్నీ మనుషుల్ని ఏం చేస్తున్నాయంటే పాడు చేస్తున్నాయి, నష్టం చేస్తున్నాయి, నాశనం చేస్తున్నాయి. హెల్త్ లేదు, ఆరోగ్యం లేదు. కారణం ఏంటంటే నీ ఆహారము కలుషితం అయిపోయింది. నీ వాటరు, ఇప్పుడు వాటర్ మీద పెద్ద మాఫియా. ప్రతి డబ్బా ఇంట్లో ఉండాలి. 20 రూపాయలు రోజుకి డబ్బా నీళ్లు అయిపోతాయి ఇంట్లో కదా, అయిపోతాయి. 20 లీటర్లు 5గురు ఉండాలనుకోండి, 5గురు తాగేస్తే అటు ఇటు కొన్ని తాగి కొన్ని అటు ఇటు పారిపోతాం అనుకోండి, వెళ్ళిపోతాయి. 20 లీటర్లు వెళ్ళిపోతాయి. రోజు 2 లీటర్లను కనీసం తాగాలంటారు కదా కొంతమంది. 2 కాదు 3 తాగలిగినన్ని. కొంతమంది 4 అంటారు, మరీ ఎక్కువగా ఓవర్గా. కనీసం 2-3 లీటర్లు నీళ్లు తాగాలి ప్రతిరోజు. క్లీన్ అయిపోయింది, శుభ్రం అయిపోయింది. ఎట్లా తలస్నానం చేస్తామో కొంతమంది అంటే రోజు తలస్నానం చేయొచ్చు అంటారు. కొంతమంది వద్దు, వారానికి ఒకసారి చేయాలని అంటారు. కొంతమంది రోజు కడుక్కండి ఏం కాదని అంటారు. మంచిదే, హల్లెలూయా. కానీ హెల్తీగా ఆరోగ్యం ఉంచుకోవాలి. నీ దేహం ఆరోగ్యం ఉండకపోవడం కారణం, నీ మనసు ఆరోగ్యంగా ఉండకపోవడం కారణం, నీ తలంపులు, ఆలోచనలు, కోరికలు, ఇష్టాలు ఆరోగ్యంగా ఉండకపోవటానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుణ్ణి సేవించట్లా.
సాతాను అపవాదిని సేవిస్తున్నావు, లోకాన్ని సేవిస్తున్నావు, మనుషులు సేవిస్తున్నావు. మనుషులు ఏది చెబితే అది వింటున్నావు కొన్నిసార్లు. దానివలన మనము మనుషులను సేవిస్తూ మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటా ఉన్నాము. ఆరోగ్యం దెబ్బతింటా ఉంది. నీ దేవుడైన యెహోవానే సేవించవలన, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవిస్తాడు. నువ్వు దీవించబడాలి, నువ్వు ఆశీర్వదించబడాలి. దేవుణ్ణి సేవించే బిడ్డలు విడిపించబడతారు. పిల్లారా, విడిపించడానికి యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు, పరలోకములో నుండి దిగి వచ్చాడు. దేవుని ఆజ్ఞలు, పరలోకములో నుండి ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఇప్పుడు కాదు ఇచ్చింది, దాదాపుగా మోషే ఉన్నప్పుడు 3,500 సంవత్సరాల క్రితం మోషేకి దేవుడిచ్చిన ఆజ్ఞలు నేటికి మనల్ని నడిపిస్తానే ఉండయి. హల్లెలూయా. ఆ ఆజ్ఞలను దేవుడు యేసు ప్రభు వచ్చి 2 ఆజ్ఞలుగా కొత్త ఆజ్ఞ ఇచ్చాడు, ఇంకోటి. హల్లెలూయా. మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రేమించుకోవాలి కానీ దూషించుకోవద్దు, ద్వేషించుకోవద్దు, అసహ్యించుకోవద్దు, గాయపరచుకోవద్దు, బాధ పెట్టొద్దు, తిరస్కరించొద్దు, హీనంగా తక్కువగా నీచంగా మాట్లాడొద్దు. వారు అనుకుంటారు నేను మాట్లాడిన మాట ఎంత బాగా మాట్లాడాను అనుకుంటారు, కానీ ఎదుటి వాడిని ఎంత బాధ పెడుతుందో గ్రహించరు. నీ మాటల వలన నువ్వు ఎదుటి వాడిని బాధ పెట్టి, నువ్వు బాధ పెట్టినప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు నీ ప్రార్థన వినడు. నిర్గమాకాండ 22వ అధ్యాయం 22 నుండి 27 వచ్చిన వరకు వాక్యం సెలవిస్తా ఉంది, నీవు ఎవడినైతే బాధ పెట్టావో వాడు నాకు మొర్ర పెడతాడు, నేను వాడి మొర్ర వింటాను అని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బాధ పెట్టినవాడు మొర్ర వింటాడు. బాధ ఎవడైతే బాధపడ్డాడు వాడు, బాధ పెట్టినవాడు మొర్ర కాదు. బాధ పెట్టిన వాడు ఎవడినైతే బాధ పెట్టాడో ఆ బాధ భరించలేక మొర్ర పెడుతున్న వాడు మొర్ర దేవుడు వింటాడు. ఉపవాసం ఉంటున్నానని చెప్పి నీవు ఉపవాసం ఉండ నీ మొర్ర వినపడదు. నువ్వు దేవుణ్ణి సేవించాలి. దేవుని సేవించడం అంటే దేవుని మాట వినటం. అపవాదితో సాతానుతో దేవుడు చెప్పిన, యేసయ్య చెప్పిన మాట అదే, నువ్వు దేవుణ్ణి సేవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ప్రవక్తలు అంటారు, కొంతమంది మోసగాళ్ళు అబద్ధికులు ఈ భూమి మీద ఉన్నారు. ద్వితీయోపదేశకాండ 13వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు. Deuteronomy chapter 13 verse 1 through some verses. ప్రవక్తయే గాని కలలు కనువాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియనైనను మహత్కార్యమైనను చేసి, కలలు కనే వాళ్ళు ఉండారు, ప్రవక్తలు ఉండారు, మన మధ్యలో లేవుస్తారు, మహత్కార్యాలు చేస్తారు, సూచక్రియలు చేస్తారు. నీ వెరుగని ఇతర దేవతలను అనుసరించి పూజించుదము రమ్మని చెప్పిన ఎడలా, నీ వెరగని వాటి దగ్గర నడిపిస్తారు, మనుషుల దగ్గర నడిపిస్తారు, కార్యాల దగ్గర నడిపిస్తారు, క్రియల దగ్గర నడిపిస్తారు. రండి అని చెబుతారు. పూజించుదము రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక క్రియ గాని మహత్కార్యము గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను, కలలు కనువాని మాటలను వినకూడదు. ఏమంటున్నాడండి దేవుడు? వినకూడదు అంటే సేవించకూడదు, వాడి సాగిల పడకూడదు. ఒకవేళ జరగవచ్చా వాడు చెప్పినయే, కానీ వాడు దేవుని పేరు చదవట్లేదు, దేవుని సేవించట్లేదు, దేవుణ్ణి ఆరాధించట్లేదు. దేవుని వాక్యము, దేవుని మాట అతని యొక్క మనసులో, అతని నోటిలో, అతని హృదయంలో, అతని నోటిలో లేదు. దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలని ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనం సెలవిస్తా ఉంది పిల్లరా. దాన్ని యేసు ప్రభువు చెప్పారు, హృదయం నిండి దాన్ని బట్టి నోరు మాటలాడు. అపోస్తులు అందరూ రాసింది అదే, దేవుని వాక్యం, క్రీస్తు వాక్యం మన హృదయంలో సమృద్ధిగా ఉండాలి. దేవుని మాటలు లేవే, దేవుని వాక్యం లేదు. ఎందుకు వింటున్నావు? చాలా మంది వాక్యం లేనటువంటి స్థలాల్లో కూర్చొని వింటా ఉంటాడు. దేవుని ఆజ్ఞలు ఉండవు, దేవుని మాటలు ఉండవు, దేవుని యొక్క కార్యాలు ప్రకటించబడవు. దేవుని అద్భుతాలు, దేవుని గొప్ప కార్యాలు, దేవుని శక్తి, దేవుని ప్రభావం, పవిత్రత, పరిశుద్ధత, నీతి, కనికరము, జాలి, దయ ప్రకటించబడదు. కానీ కూర్చొని వింటా ఉంటారు. వాళ్ళు ఎదుటి వింటా ఉంటారు, వాళ్ళు ఏం చెబుతున్నారో వింటా ఉంటారు. వారి మాటలు నీవు వినకూడదు అని చెబుతా ఉంది. ఏలైనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలుసుకున్నటకు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని పరీక్షిస్తా ఉన్నాడు.
మీరు పరీక్షించబడుతున్నారు. అలాంటి సమయాల్లో జాగ్రత్త, జాగ్రత్త. 4వ వచనం చదువుకుందాం ఇప్పుడు. 4వ వచనములో అద్భుతమైనటువంటి మాట పిల్లారా, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఈ ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 4వ వచనములో యేసు ప్రభు దేవుడి వాక్యం ఏమని చెబుతాం? మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. దేవునికే భయపడి ఉండాలి. ఆయన ఆజ్ఞలను మీరు అనుసరించాలి, ఆయన మాట వినాలి, ఆయనను హత్తుకోవాలి, ఆయననే సేవించాలి. యూ షాల్ వాక్ ఆఫ్టర్ ద లార్డ్ యువర్ గాడ్ అండ్ ఫియర్ హిమ్ and keep his commandments and obey his words, and you shall serve him and hold fast to him. ఆయన మాత్రమే నువ్వు సేవించాలి. నీవు నడవలని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గములన్నింటిలో నుండి నిన్ను తొలగించినట్లు ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించి దాస్య గృహములో నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మల్ని ప్రేరేపించను గనుక ఆ ప్రవక్తకేమి ఆ కలలు గనువానికేమి మరణ శిక్ష విధించవలెను. అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరించాలి. మిమ్మల్ని ప్రేరేపించాడు ఎలాగని? తిరుగుబాటు చేయటానికి. మిమ్మల్ని ప్రేరేపించాడు ఎలాగంటే అతిక్రమించటానికి, ఆజ్ఞల్ని, దేవుణ్ణి దూషించటానికి, నిందించటానికి, దేవునికి దూరంగా జీవించటానికి. కొన్నిసార్లు మన మనసులో మన హృదయాల్లో కష్టాలను బట్టి బాధలను బట్టి దేవునికి దూరం అవుతా ఉంటాం. కొన్ని కష్టాలు వచ్చినప్పుడు దూరం అవుతారు పిల్లరా. ప్రార్థన జీవితం ఉండదు, విశ్వాసం ఉండదు, దేవుని మీద కంప్లైంట్స్ ఎప్పుడు కూడా. సణుక్కుంటా ఉంటాం, కొనుక్కుంటా ఉంటాం. ఏం చేసావు ప్రభువా? ఏం సహాయం చేసావు నాకు? ఏం మేలు చేసావు? ఏం మంచి చేసావు? ఏం గొప్ప చేసావు? ఏం ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు? యోబంట తన నాలుకతో కూడా పాపం చేయలేదట. హల్లెలూయా. ఆ సంత ఒకే రోజు పోయింది. పిల్లలందరూ 10 మంది చచ్చిపోయారు. అది మాత్రమే కాకుండా తన దేహం అంతా కురుపులతో ఉమ్మి కూడా మింగటానికి కష్టమయ్యేటట్టు నోటిలో కూడా కురుపులు. చెల్ల పెంకు తీసుకొని గోపుకుంటున్నాడు. అంటే దొరకలే. అంత ఘోరమైనటువంటి వ్యాధి అతనికి వచ్చింది. అయినా కానీ తన నోటితో కూడా పాపము చేయలేదు. తన మనస్సులు కానీ తన హృదయములు కానీ దేవుని దూషించలా, ద్వేషించలా. కష్టాలు వస్తాయి పిల్లారా, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. నీవు సహనం కలిగి ఉంటే, యోబు సహనాన్ని జ్ఞాపకం చేసుకోండి అంటాడు భక్తులందరికీ, అపోస్తులు కూడా కొత్త నిబంధనలో. యాకోబు భక్తుడు అంటాడు, యోబు సహనాన్ని జ్ఞాపకం చేసుకోనండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత సహనం కలిగి ఉంటాడు పిల్లరా. మన జీవితాల్లో కూడా సహనం అనేటువంటిది, మన ఓర్పు, మన సహనము, మన యొక్క తగ్గింపు, మన వినయము, మన విధేయత, మన మంచి స్వభావము మనకి ఎంతో గొప్ప దీవెన తీసుకొస్తుంది. హల్లెలూయా. దీవెన అనగానే ఆస్తులు అంతస్తులు అనుకుంటారు, మిద్దెలు మేడలు, కారులు, ఫ్లైట్లు అనుకుంటారు. కాదు పిల్లారా, తన పాపములు పరిహరించబడిన వాడు ధన్యుడు. తన అతిక్రమములు, తన దోషాలు అన్నిటినీ కూడా దూరపరుచుకున్న వాడు ధన్యుడు. హల్లెలూయా. నూతన పరచబడిన వాడు ధన్యుడు, పవిత్రపరచబడిన వాడు ధన్యుడు, శుద్ధి చేయబడిన వారు ధన్యులు. వారు దీవించబడిన వారు ఆస్తిపరులు. సత్క్రియలనే ఆస్తి, మంచి ఆస్తిలోనికి నడిపించబడ్డావు, ఆధ్యాత్మిక జీవితంలోకి నడిపించబడ్డావు. నీ ప్రవర్తన అంతా మారిపోయింది, పరివర్తన చెందావు, నూతన పరచబడ్డావు, పవిత్రపరచబడ్డావు, పరిశుద్ధపరచబడ్డావు. ఇది సత్క్రియలనే ధనం. వీళ్ళు ధనవంతులు. మంచి చేయటం, మేలు చేయటం, నీతి చేయటం, పవిత్రంగా పరిశుద్ధంగా జీవించటమే గొప్ప ధనం. వాళ్ళు ధనవంతులు. ఆస్తులున్న వారు, అంతస్తులున్న వారు, కోట్లు, లక్షల కోట్లున్న వారు ధనవంతులు కాదండి. వాడు దేవుని రాజ్యంలోనే ప్రవేశించడంట. దేవుని కంటే కూడా దేవుని మీద కనికరం ఉంటే, మనుషుల మీద కనికరం ఉంటే దేవుని ప్రేమ, దేవుని కనికరాన్ని చూపుతాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 33వ వచనం దగ్గర నుండి 46వ వచనం వరకు
అక్కడ ప్రభు చెబుతా ఉన్నాడు, పేదలను కనికరించాలి, దయ చూపాలి, కరుణించాలి, కటాక్షం చూపాలి. కష్టంలో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు, నిందల్లో ఉన్నవారు, అవమానాల్లో ఉన్నటువంటి వారి ఎడల కనికరం చూపాలి, దయ చూపాలి. నువ్వు అలా లేకపోతే నీవు ఎంత ధనవంతుడివైనా పేదోడివే, ఎంత ఆస్తి నీకున్నా పేదోడివే, కోట్లు మూలుగుతున్నా పేదోడివే. కొంతమందిని చూస్తున్నాను, ఒక ధనవంతుడు చూశాను నేను. ఆ ధనవంతుడు పేదోళ్ళ కంట నేను చనిపోయిన తర్వాత ఈ ఆస్తి అంతా ఏం చేసుకుంటానులని రోజు ఒక బ్రేక్ఫాస్ట్ టైం లాగా పెట్టుకొని పంచుతూ ఉండేవాడు డబ్బులు. ఈ మధ్యలో అమలాపురం నుండి ఒక యవనస్తుడు చెన్నై వెళ్ళి చాలా ఆస్తులు సంపాదించాడు. చాలా ఆస్తులు సంపాదించి అతడు అనుకున్నాడంట, నేను కొంతమంది పేదలకైనా కానీ హెల్ప్ చేయలేను. రోజు తన డబ్బంతా పంచుతా ఉంటున్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజమైనటువంటి దేవుని క్రీస్తుని వెంబడించే వ్యక్తులు వాళ్ళండి. హల్లెలూయా, హల్లెలూయా. కనికరం ఉండాలి, హృదయంలో జాలి, దయ ఉండాలి. యేసు ప్రభు ఏం చెప్పాడంటే, పేదలకు సువార్త ప్రకటించడానికి వచ్చాను, చెరలో ఉన్నవారిని, బంధకాల్లో ఉన్నవారిని విడిపించడానికి, బాధల్లో, కష్టాల్లో, నిందల్లో, అవమానాల్లో ఉన్నటువంటి వారిని ఓదార్చడానికి, ధైర్యపరచడానికి, ఆదరించడానికి వచ్చాను అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆదరించువాడు. బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో చాలా చక్కని విషయాలు దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తా ఉంది. మొదటి వచ్చిన దగ్గర నుండి చదువుకొని తర్వాత మీరు అయితే 3వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. జెరమియా చాప్టర్ 31 వర్స్ 1. చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నాను. దేవుడు కృప చూపేవాడు, దేవుడు కనికరం చూపేవాడు, దేవుడు జాలి కలిగినటువంటి వాడు. నిందించేవాడు, హింసించేవాడు, అపహసించేవాడు, దూషించేవాడు కాదు పుల్లారా మన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకో వాక్యాన్ని మనం చదువుకుందాం. తర్వాత మీరు 1వ వచనం దగ్గర నుండి 15వ వచనం వరకు చదువుకోండి. అయితే కొన్ని వాక్యాలు మాత్రమే నేను మీకు చదివించి నేను ముగిస్తాను. హల్లెలూయా. 8వ వచనం చదువుకుందాం. 8వ వచనం. ఉత్తర దేశముల నుండి నేను వారిని రప్పించుచూ ఉన్నాను, గుడ్డి వారినేమి, కుంటి వారినేమి, గర్భిణులనేమి, ప్రసవించు స్త్రీలనేమి, భూదిగంతముల నుండి అందరినీ సమకూర్చుచూ ఉన్నాను. మహాసంఘమై వారిక్కడకు తిరిగి వస్తారు. దేవుడు బాధలో ఉన్న వారిని, నిందల్లో ఉన్న వారిని, కష్టాల్లో ఉన్న వారిని, వేదనతో, దుఃఖముతో, బానిసలుగాను, భయంకరమైనటువంటి కఠినమైనటువంటి పేదరికములో ఉన్న ప్రజలను చూస్తూ ఉన్నాడు పిల్లారా, పాపులను. నేను పాపుల కోసమే వచ్చాను అన్నాడు యేసు ప్రభువు వారు. హల్లెలూయా. నీతిమంతుల కోసమో రాలేదు, పాపము నుండి పాపులు విడిపించడానికి వచ్చాడు. నీ జీవితము కష్టములో ఉంటే, బాధలో ఉంటే నువ్వు గుర్తుపెట్టుకోవాలి, దేవుడు నిన్ను చూస్తా ఉన్నాడు. 7వ వచనం చదువుకుందా, 9వ వచనం చదువుకుందా. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచూ ఉండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నేల కాలువల యొద్ద వారిని నడిపించును. బాటలో, చక్కని త్రోవలో బాటలో నడిపిస్తాడు, నేళ్ల కాలువల యొద్ద. ఎందుకంటే దప్పికొంటారు కదా, నీళ్ళేతి కష్టం కదా, నేళ్ల కాలువల యొద్ద నడిపిస్తాడంట. హల్లెలూయా. అందుకే దావీదు భక్తుడు, పచ్చి గల చోట్ల ఆయన నన్ను పరుణ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపిస్తూ ఉన్నాడు. గాఢ అంధకారపు లోయలో కూడా నేను సంచరించినా నేను భయపడను, నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డుకర్ర, నీ దండము నన్ను ఆదరించును అని అంటాడు. హల్లెలూయా. దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటుంది పిల్లారా. బాధలో ఉన్నావా, కష్టాల్లో ఉన్నారా, నిందల్లో ఉన్నారా, అవమానాల్లో ఉన్నారా, దిగులుతో వేసారిపోయి, విసుగు చెందిపోయి, అన్యాయం అయిపోయి, మోసం అయిపోయి, దగా అయిపోయి, సర్వం కోల్పోయిన వారిగా ఉన్నారా, ఇదను ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మిమ్మల్ని విడిపిస్తాను, రక్షిస్తాను, పోషిస్తాను, దీవిస్తాను, బలపరుస్తాను, ఆదరిస్తాను, నడిపిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. 10వ వచనం చదువుదాం. 10వ వచనం సెలవిస్తాం. జనులారా,
యెహోవా మాట వినుడే. ఇర్మీయా గ్రంథం 31:10. యెహోవా మాట వినండి, ఆయన్నే సేవించండి, ఆయన్నే పూజించండి, ఆయనకే సాగిలపడాలి. దూరమైన ద్వీపములలోని వారికే దాన్ని ప్రకటించండి. ఇశ్రాయేలీయులను చెదరగొట్టిన వాడు దాన్ని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడినట్లు కాపాడుననే తెలియచేయుడి. యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు, వారికంటే బలవంతుడైన వాని చేతిలో నుండి వారిని విడిపించుచు ఉన్నాడు. వారి చేతిలో నుండి విడిపించేవాడు నీ దేవుడు. దేవునికి స్తోత్ర. బాధపరిచిన వారి చేతిలో నుండి, కృంగులు తీసిన వారి చేతిలో నుండి, బంధించిన వారి చేతిలో నుండి, బానిసలుగా చేసుకున్న వారి చేతిలో నుండి దేవుడు విడిపిస్తాడు. యోసేపును దేవుడు విడిపించాడని. అన్యాయంగా బంధించబడ్డాడు చెరసాలలో. దాదాపుగా యోసేపు 13 సంవత్సరాలు శ్రమ పడ్డాడు. ఎన్ని సంవత్సరాలండి? 13 సంవత్సరాలు. 17 సంవత్సరాల వయసులో అతడు తండ్రి ఇంటిని విడిచిపెట్టి తన అన్నదమ్ములకి ఆహారాన్ని ఇవ్వటానికి వెళితే తీసుకెళ్లి గుంటలో పడేసి, గుంటలో బాధ పెట్టి, తర్వాత పైకెత్తి బానిసుడిగా అమ్మి వేసేసాడు. ఆయన తీసుకెళ్లి బానిసులు మిద్యానీలు తీసుకెళ్లి ఐగుప్తు దేశంలో అతన్ని అమ్మేసేసారు. అక్కడ కొంతకాలం మంచిగా ఉండట్టున్నాడు. గొప్పగా అద్భుతాలు ఆయన ద్వారా జరుగుతా ఉన్నాయి. శోధించబడ్డాడు. శోధించారు ఆయన. మోసముగా క్విక్గా తీసుకెళ్లి చెరసాలేసేసారు. ఆయన దేవుడు విడిచిపెట్టకుండా, దేవుడు విడిచిపెట్టాడండి అతన్ని. దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా. చెరలో ఉన్నటువంటి యోసేపుని దేవుడు విడిపించాడు. హల్లెలూయా. చెరలో ఉన్న వారిని విడిపిస్తాడండి దేవుడు. బంధకాల్లో ఉన్న వారిని విడిపిస్తాడు. బాధల్లో ఉన్న వారిని. చూడండి, బైబిల్ గ్రంథంలో అద్భుతమైనటువంటి మాట 12 వచ్చింది. జెరెమియా 31:12. ఇర్మీయా గ్రంథం 31:12. వాడు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతుడు. యెహోవా చేయు ఉపకారములను బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్షారసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చెదరు. వారికి నన్నటికీ కృషింపక నీళ్లు పారు తోట వలె. ఎట్లా వింటారంటండి? దేవుడిని పేదరికంలో నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. నీ కష్టములో నుండి విడిపిస్తాడు. కన్నేళ్ల నుండి విడిపిస్తాడు. వేదన రోదన నుండి విడిపిస్తాడు. 13 వచ్చి చెబుతా ఉంది, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించదను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును కనుక కన్యకలను, యవనస్తులను, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషిస్తారు. హల్లెలూయా. Then shall every virgin rejoice in dance. Hallelujah. Both young men and old together. For I will turn their mourning into joy. And I will comfort them and make them rejoice from their sorrow. వారి వేదన, వారి దుఃఖము, వారి కన్నీళ్లు, వారి రోదన అన్నపానములైపోయినాయి. నా వేదన, నా రోదన, నా కన్నీరు అని అంటాడు దావీదు. రోజు అన్నపానాలు అయిపోయినాయి అంట ఆయనకి. నీవు కూడా అలాంటి దుఃఖంలో ఉన్నావా? వేదనలో ఉన్నావా? దేవుడు నిన్ను విడిపిస్తాడు ఈ దినం. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. పేదలు కనికరించువాడు ధన్యుడు. వాడు యెహోవాకు అప్పిచ్చువాడిగా ఉంటాడు. దేవునికి అప్పిచ్చు వాళ్ళం అంట మనం. కష్టంలో ఉన్నవారిని, బాధల్లో ఉన్నవారిని, నిందల్లో ఉన్నవారిని, అవమానాల్లో ఉన్నవారిని మనము కనికరము చూపాలి, దయ చూపాలని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా ఎక్కువ బాధ పెట్టొద్దు. ఇంకా ఎక్కువగా బాధలో ఉన్నవారిని ఎక్కువగా బాధ పెట్టేవనుకో ఏమైపోయింది? ఏమి చుట్టావో దాన్నే పోసుకుంటాను. జాగ్రత్త. వేలు పెట్టి చూపియొద్దు, తిరస్కరించొద్దు, దూషించొద్దు, నిందించొద్దు.
యేసు ప్రభు ఆయన ప్రేమను మన కొరకు సిలువలో చూపించిన ప్రేమని మనం కూడా మన జీవితంలో కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు మనకున్నప్పటికీ మనం చూపే వారంగా ఉండాలని దేవుని వాక్యం చదివిస్తాము. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా లేచి నిలబడదాం. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు పిల్లారా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో, విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో అనిశమో ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో. అనిశమో ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో, కలుగు ఈవులు మనకెన్నో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, ఈ దినము ఈ సమయం మా జీవితాల్లో గొప్ప వరంగా మాకు ఇచ్చినందుకు స్తుతులు స్తోత్రాచరిస్తున్నా. ఇంతవరకు మేము విన్న ప్రతి మాట, ప్రతి ఒక్క వాక్యము మా హృదయాలలో, మా జీవితాల్లో పదిలపరచండి, ప్రతిష్ఠించండి, బలపరచండి, దీవించండి నాయన. నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. ఈ దినం నాయన మేము విన్న ప్రతి వాక్యము మా హృదయాల్లో, మా అంతరంగాల్లో అద్భుతంగా ప్రభా వినపడును గాక. దేవా, ప్రతిరోజు మేము విందుము గాక. నీకు లోబడి నిన్ను సేవించి నిన్నే ఆరాధించినట్లుగా, నీ మాట వినట్లుగా సహాయం చేయండి. అపవాది మాట, సాతాను మాట, లోకము మాట, శరీరం యొక్క మాట ప్రభువా మేము వినకుండా తండ్రి నీ మాట వినట్లుగా, నీకు లోబడినట్లుగా, నిన్ను ఆరాధించినట్లుగా, నిన్ను సేవించినట్లుగా మమ్మల్ని బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందమని ఈ సమయం కొరకు, ఈ దినం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా తండ్రి మా జీవితాల్లో, మా కుటుంబాల్లో ఆరోగ్యముండును గాక, ఆనందముండును గాక, సంతోషముండును గాక. దేవా, అభివృద్ధి ఉండును గాక. విస్తరించి ఫలించి నీరు కట్టిన తోటలాగా ఫలించినట్లుగా, అభివృద్ధి చెందినట్లుగా, విస్తరించినట్లుగా దీవించండి. కూడి ఉన్న ప్రతి బిడ్డ, లైవ్ లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా దీవించబడుదురు గాక, ఆశీర్వదించబడుదురు గాక, బలపరచబడి ధైర్యపరచబడుదురు గాక. శ్రమలో, నిందల్లో, అవమానాల్లో యోబులాగా, యోసేపులాగా మేము ఓపిక కలిగి ఉంటే వారిని హెచ్చించి దీవించిన దేవుడు, అధికముగాను రెట్టింపుగా దీవించిన దేవుడు ప్రభువా మేము గుర్తు పెట్టుకుంటున్నాం, జ్ఞాపకం చేసుకుంటున్నాం. మేము తండ్రి వింటూ ఉన్నాం, నమ్ముతూ ఉన్నాం. ఈ దినము కూడా మా శ్రమలో నుండి విడిపించి, చెరలో నుండి విడిపించి, బాధలో నుండి విడిపించి, దుఃఖములో విడిపించి, రోగము నుండి, అపాయాల నుండి, ఆపదల నుండి మమ్మల్ని విడిపించి, మమ్మల్ని రక్షించి, కాపాడి, దీవించి, ఆశీర్వదించి, అభివృద్ధి చేసి, ఆదరించి నడిపించే దేవుడు అని మేము నమ్ముతున్నాము తండ్రి. కూడొచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, దీవించమని, బలపరచమని, మహిమ పొందమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అందరూ కూర్చున్నాం ఈ సమయంలో. మరి ఇంతవరకు మనం దేవుని వాక్యాన్ని, దేవుని మాటలు విన్నాం. లైవ్ లో ఇప్పుడు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి వరకు వందనాలు. మళ్ళా తిరిగి మనం కలుసుకునేంత వరకు ప్రభు కృప మనకి, మన కుటుంబాలకి సమృద్ధిగా తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.